ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారు కదా? వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడ నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. రాత్రికాలం అంతే కాచి కాపాడు, ఉదయకాలం అంతే కాచి కాపాడినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు వందనాలు నాయన ప్రభా. వినుచున్న వారికి చూచుచున్న వారికి మారు మనసు దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరు హృదయములు మార్చు ప్రభా. చూచుచున్న వారికి వినుచున్న వారికి ప్రభా రక్షణ భాగ్యమును దయచేయమని నా ప్రార్థనను అంగీకరించమని యేసు నామములో బ్రతిమాలు వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. హబక్కుకు 3వ అధ్యాయం 3 నుంచి మొదటి నుంచి 5 వచనాలు ఇలాగ వ్రాయబడి ఉన్నాయండి. ప్రవక్తయగు హబక్కుకు చేసిన ప్రార్థన వాద్యములతోనూ పాడదగినది. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు గడుచుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. దేవుడు తేమాలో నుండి బయలుదేరుచున్నాడు. పరిశుద్ధ దేవుడు పారాలో నుండి వేయుచున్నాడు. పారాలో నుండి వేమి చేయుచున్నాడు. ఆయన మహిమ ఆకాశ మండలం అంతటను కనబడుచున్నది. భూమి ఆయన ప్రభావముతో నిండి ఉన్నది. సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది. ఆయన హస్తముల నుండి కిరణములు బయలు వెళ్ళుచున్నవి. అచట ఆయన బలము దాగి ఉన్నది. ఆయనకు ముందుగా నడుచుచున్నవి. ఆయన పాదములు వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి. ఆయన నిలవబడగా భూమి కంపించును. ఆయన చూడగా జనులందరూ ఇటు అటు తొలుగులాడుదురు. ఆదికాల పర్వతము బయలుదేరి బద్దలశామును పురాతన గిరులను అణుగును. పూర్వకాలము మొదలుకొని ఆయన ఇలాగూ జరిగించుచున్నాడు. ఏం జరుగుతున్నది? యెహోవా నిన్ను గూర్చి ఏమి చేయుచున్నాడు? ప్రార్థన చేయుచున్నాడు. ప్రవక్తయగు హబక్కుకు చేసిన ప్రార్థన వాద్యములతోనూ తంబురతోనూ సితారతోనూ ప్రార్థన చేశాడు. దానియేలు కానీ హబక్కు కానీ దావీదు రాసిన కీర్తనలు కానీ దావీదు కానీ వీళ్ళందరూ కూడా ఎలా చేస్తున్నారు? కీర్తనలతోనూ తంబూరతోనూ సితారతోనూ ప్రార్థన చేయుచున్నారు. మనమైతే ఎలా చేయుచున్నాము? ఒక్కసారి మన హృదయాన్ని మనము పరిశీలన చేసుకుందాం. ప్రతి ఒక్కరమును కూడా ప్రార్థన చేయుచున్నాం, ప్రార్థన పాటలు పాడుచున్నాం, కానీ హృదయపూర్వకంగా చేస్తున్నామా? దేవుడు ఏమి అడిగాడు? విరిగి నలిగిన హృదయమును అడిగాడు. అర్పణలు అడగలేదు, బలులు అడగలేదు, మన హృదయమును అడిగాడు దేవుడు. అలాంటినప్పుడు మనం ఎలాంటి మనసును కలిగి ఉండాలి? దేవుని యందు మనం ఎంత ప్రార్థన చేస్తున్నాం? మనం ఉపవాసం ఉంటున్నాం, శుక్రవారం ఉపవాసం ఉంటున్నాం, అనేకమైన ప్రార్థన, కానీ మన నోరు మన స్వాధీనంలో ఉంచుకుంటున్నామా? ఇదే నోటితో ప్రార్థన చేస్తున్నాం, ఇదే నోటితో బూతులు తిడుతున్నాం, ఇదే నోటితో అబద్ధాలు కూడా చెప్పుచున్నాం. కానీ అలా కాకుండా దేవుడు ఏమన్నా? ప్రార్థన చేయండి. ప్రార్థన చేసినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని అంటున్నాడు. మీ మాట తీరు జాగ్రత్తగా చూసుకోమన్నాడు. నేను ఎంతో పెద్ద ప్రార్థన చేసేసినంతరానే విశ్వాసపరులమైపోము. 24 గంటలు ప్రార్థన చేసినంతరానే విశ్వాసం. మన హృదయము మారాలి, ముందు మన మనస్సును మారాలి. దేవుడు ఏమన్నాడు? యెహోవా హబక్కు ప్రార్థన ఆలకించాడు, అలాగే ప్రవక్త ప్రార్థన కూడా ఆలకించాడు. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను అంటున్నాడు హబక్కు. దేవునితో ఏమన్నాడు? యెహోవా నిన్ను గూర్చి నేను వార్త విని భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచున్నవి కానీ నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించునే వాత్సల్యము జ్ఞాపకమునకు వచ్చుచున్నది. సంవత్సరములు గడుచుచున్నాయి, మన హృదయాలు మాత్రము మారట్లేదు, మన మనసులు మాత్రము మారట్లేదు. కానీ మన హృదయము మారాలి, మన మనసు మారాలి. సంవత్సరాలు మారిపోచున్న, క్యాలెండర్లు తిరగబడుచున్నవి, తారీఖులు మారుచున్నవి, కానీ మనుషులు మాత్రము మారట్లేదు, దేవుని వైపు చూడట్లేదు. మారు మనసు కలిగి ఉండాలి. దేవుని రాకడ సమీపంలో ఉన్నది. ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొందాలి. దేవుడు తేమాలో నుండి బయలుదేరుచున్నాడు. పరిశుద్ధుడు దేవుడు. ఆయన వేమి చేయుచున్నాడు? వేచి చూస్తున్నాడు. నా బిడ్డల నా రక్షణ కొరకు ఎదురు చూస్తున్నాడు దేవుడు. తేమాలో నుంచి వాడు బయలుదేరుచున్నాడు దేవుడు. పరిశుద్ధ దేవుడు. ఆయన మహిమ ఆకాశం అంతటా కూడా కనబడుచున్నది. భూమి ఆయన ప్రభావముతో నిండి ఉన్నది. సూర్యకాంతి వలె ఆయన హస్తము నిండి ఉన్నది. భూమి మీద అంతటి కూడా ఆయన ప్రభావము నిండి ఉన్నది. ఆయన వాత్సల్యత నిండి ఉన్నది. నేను కూడా దేవుని యొక్క రక్షణ కావాలని జక్కయ్య ఏం చేశాడు? మేడి చెట్టు ఎక్కాడు. మరి నువ్వేం ఎక్కుచున్నావు?
రోడ్లు ఎక్కుచున్నావా? లేకపోతే కుర్చీలు వేసుకుని వీళ్ళ కోసం వాళ్ళ కోసం మాట్లాడుకోవటం కోసం నువ్వు రోడ్ల మీద ఉంటున్నావా? ఎవరి కోసము? రక్షణ కొరంది. జక్కయ్య పొట్టువాడు. ఆ జనంలో నేను కనబడనేమో, యేసుక్రీస్తు నేను చూడనేమో, నేను చూడలేనేమో అని. కానీ జక్కయ్య అనేకమైన పాపములు చేశాడు, అనేకమైన దోషములు చేశాడు, అబద్ధాలు, మోసాలు, అందరి దగ్గర వడ్డీ వ్యాపారం చేశాడు. కడకి వడ్డీ వ్యాపారం చేసి ఏమయ్యాడు? దేవుని యొక్క రక్షణను పొంది అవన్నీ కూడా పంచిపెట్టేశాడు. ఇది పాపపు సొమ్ము, ఇది పాపము అని అవన్నీ కూడా ఇచ్చేసి ఏం చేశాడు? మారు మనసును కలిగి ఉన్నాడు. నేడు కూడా నీ ఇంటికి కూడా రక్షణ వచ్చుచున్నది. దేవుడు నీ ఇంటికి కూడా రావాలని అనుకుంటే జక్కయ్య వలె మారు మనసు కలిగి ఉండు. జక్కయ్య వలె నువ్వు మారు మనసు కలిగి ఉండాలి. నీ ఇంటికి సమరశ్రీ వెళ్ళి దేవుని వస్త్రము ముట్టుకోగానే స్వస్థత పొందుతానని ఆమెకున్న విశ్వాసం నీలో ఉంటే నేడు నీ ఇంటికి రక్షణ వచ్చుచున్నది. రక్షణ వస్తుంది. నువ్వు ఏమి కలిగి ఉండాలి? మారు మనసు కలిగి ఉండాలి. జక్కయ్య వలె నువ్వు రక్షణ కలిగి ఉండాలి. నీ ఇంటికి నా ఇంటికి రక్షణ కావాలి. కానీ నీ హృదయం మాత్రము దేవునికి ఇవ్వవు, నీ మనసు మాత్రము దేవునికి. ముందు ఏమి ఇవ్వాలి? విరిగినలుగా పూర్ణ హృదయంతో పూర్ణ సత్యంతో దేవుడిని ఆరాధించమని అన్నాడు. నువ్వు దేనితో ఆరాధిస్తున్నావు? ఎప్పుడైనా నీ హృదయాన్ని నువ్వు పరిశీలన చేసుకుంటున్నావా? వేషధారిలో ఉన్నావా? నీతిమంతులాగా ఉన్నావా? ఒక్కసారి నువ్వు జక్కయ్య వలె నీ ఇంటికి రక్షణ రావాలంటే దేవుని వైపు మాత్రం చూడు. జక్కయ్య ఏం చేశాడు? నేను యేసుక్రీస్తుని చూడలేమనేమో, నేను పొట్టివాడిని కదా, ఈ జనంలో నన్ను తొక్కేస్తారేమో అని మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కగానే దేవుడు వెంటనే అతనున్న స్థలంకి వెళ్ళి జక్కయ్య నీ ఇంటికి నేడు రక్షణ వచ్చి ఉన్నది, దిగిరమ్మని అన్నాడు. అలాగే దేవుడు నిన్ను కూడా పిలుచుచున్నాడు. ఈ రోజుని పిలుస్తున్నాడంటే నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి, విశ్వాసమైన ప్రార్థన కలిగి ఉండాలి, రక్షణ భాగ్యమును కలిగి ఉండాలి. నువ్వెప్పుడు కూడా దేవుని యందు భయమును భక్తిని కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు గలవారు ఆశీర్వదింపబడును, నీతిమంతుల మీదకి ఆశీర్వాదం వస్తాడు అని అన్నాడు. నమ్ముట నీ వలనైతే సమస్తమును కూడా సాధ్యమే. నువ్వు అలాంటి విశ్వాసమును కలిగి ఉంటే నేడు నీ ఇంట్లోనే రక్షణ ఉన్నది. జక్కయ్య ఇంటికి ఎలాగైతే రక్షణ వచ్చి ఉన్నది, దేవుడు తలుపు నద్ద నుండి తట్టుచున్నానని అంటున్నాడు. తలుపు తీసి నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను మీ ఇంటికి వచ్చి మీతో కూడా నేను భోజనము చేసేదని అంటున్నాడు. అలాంటి రక్షణ, అలాంటి భోజనము నీ ఇంట్లో యేసుక్రీస్తు వారు చేయాలని అనుకుంటే మారు మనసు పొందు, నిజమైన రక్షణ నేర్గు. నీ ఇంటికి రక్షణ వచ్చేంత వరకు కూడా ప్రార్థనను మర్చిపోకు, ప్రార్థనా జీవితమును విడిచిపెట్టకు. దేవునితో గోజాడు, దేవునితో పోరాడు. యాకోబు ఎలాగైతే పోరాడాడో అలాగే నీవు కూడా పెనుగులాడి దేవుని యందు రక్షణ కలిగిన ఇంటికి దీవెనలు కాదు, నీ మనసులోకి రక్షణ, నీ ఇంటిలోకి రక్షణ రావాలని ప్రార్థన చేయి. ఈ వాక్యము నీకును నాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం 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 ప్రభా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడా, నీకు లెక్కలేని స్తోత్రాలు, వందనాలు నాయన ప్రభా. రక్షణ భాగ్యమును దయచే ప్రభా, మారు మనసు దయచే ప్రభా, విరిగిలనిగిన హృదయమును దయచే ప్రభా. మా శత్రువుల మిత్రువుని దీవించిన ఆయన ప్రభ, ధనుకులనేమి వేదలనేమి దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరికి నీ రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. ఎవరెవరైతే ఏ చేతి పనులైతే చేస్తున్నారు ప్రభ, వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభ. ఎవరెవరైతే ప్రభ రక్షణగా కావాలనుకున్నారో వారందరికీ రక్షణ భాగ్యం దయచే ప్రభ. మా దేశాలని మా సంఘాలను దీవించినాను ప్రభ. చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు ప్రభ దీవించమని ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభ. గర్భిణీ స్త్రీలకు సిలువైన కానుక దయచే ప్రభ. పిల్లలేని వరకు పిల్లలు దయచే ప్రభ. పరిపాలించుచున్న వారిని ప్రతి ఒక్క బిడ్డని ప్రభ ఏకత్వం కలిగి మంచి మనసును కలిగి పరిపాలించే భాగ్యం దయచే ప్రభ. క్రైస్తవుల మీదకి దాడులు చేస్తున్నారు ప్రభ, వారిని నీ స్వాధీనంలో ఉంచుకో ప్రభ. నాయన ప్రభ, అనాథ బిడ్డలను దీవించి నాయన ప్రభ, విధవరాలను దీవించి నాయన ప్రభ. ఎవరెవరైతే ఏ వాహనంలోనైతే నడుపుచున్నారో వారి వాహనంలతో గృహాలకు సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభ. చదువుకున్న బిడ్డలను దీవించి నాయన ప్రభ. ప్రతి ఒక్కరు గృహంలో ప్రభ శాంతిని సమాధానమును దయచే ప్రభ. నిత్యము నా కుటుంబము నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని, నా ప్రార్థనను అంగీకరించమని యేసునామములో బ్రతిమాలు వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరునట్లును అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్థులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. దుష్టుని నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. చూచుచున్న వారికి వినిచున్న వారికి సదాకాలముని కృపతోడయ్యుండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.